Dear students, welcome to our channel Maths Subramaniam. ఈ క్లాస్లో మనం ఇర్రేషనల్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ను నేర్చుకుందాం. ఓకే, సో ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ p/q. ఓకే, సో ఇర్రేషనల్ నెంబర్ మనం 9th నేర్చుకున్న √2, √3, √5 ఇవన్నీ కూడా. సో అదే అనమాట. ఓకే, సో దీనికి వెళ్ళే ముందు ఇందులో సమ్స్ ఉంటాయి ఎక్సర్సైజ్లో. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో ఒక థియరం మనం ఎజ్యూమ్ చేసుకోవాలి, లేకపోతే ముందు డెఫినేషన్ రాద్దాం. సో ఏ నెంబర్ which cannot be expressed in the form p/q, where p comma q belongs to z and q not equals to 0 is called irrational number. Example: √2, √3, pi. నెక్స్ట్ ఇంకో నెంబర్ 3.12549 పిచ్చిగా రాయండి. ఒకదాని కూడా సంబంధం ఉండదు, ఇందులో రిపీట్ ఏం అవ్వట్లేదు. సో దిస్ ఈజ్ అన్ ఇర్రేషనల్. నెక్స్ట్ ఈ అని చెప్పేసి ఒక నెంబర్ వస్తుంది లైక్ పై లాగా. ఇవి ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ దీని మీద ఒక చిన్న థియరం ఉంటుంది. ఈ థియరం ఎజ్యూమ్ చేసుకోవాలి, ప్రూఫ్ అక్కర్లేదు. ఈ థియరం మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. ఏంటంటే ఇఫ్ p ఈజ్ ఏ prime and p divides a square, then p divides a. p ప్రైమ్ అయినప్పుడు p divides a square అయితే p divides a అవుతుంది. ఈ థియరంని మీరు ఎజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, దీని ప్రూఫ్ అక్కర్లేదు, మనకి ఇది డిగ్రీ ఫైనల్ ఇయర్లో వస్తుంది. ఓకే, అప్పుడు పెద్ద ఎంత నేర్చుకుంటారు కానీ. ఓకే, స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని వెరీ 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 ఇంపార్టెంట్ సమ్స్ మనం చేస్తాము 1.4లోని. ఓకేనమ్మా, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు √2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. షో దట్ √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. సో ఇర్రేషనల్ నెంబర్ అవ్వాలంటే ఏమవ్వాలి? నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటెడ్ డెసిమల్ అవ్వాలి. సో ఇది అలా చేయడం అంటే చాలా కొంచెం పెద్దది. సో మనం అలా కాకుండా మనం ఏం చేస్తామంటే కాంట్రాపాజిటివ్ మెథడ్లో చేస్తాం అనమాట. ఏ మెథడ్ చెప్తాం? కాంట్రాపాజిటివ్ మెథడ్. కాంట్రాపాజిటివ్ అంటే అర్థం ఏంటంటే దీన్ని ఇర్రేషనల్ అని చెప్పాలి కదా. సో ఇర్రేషనల్ కాకుండా రేషనల్ అవుతుందేమో అని చెప్పేసి చూద్దాం. రేషనల్ అవుద్దాం అనుకొని అలా ప్రూవ్ చేసుకుంటూ వస్తే మనకి జరగకూడదు జరుగుతుంది. ఒక కాంట్రడిక్షన్ వస్తుంది, ఇది జరగకూడదు అని చెప్పేసి. సో అది ఎందువల్ల జరిగిందంటే ముందు ఇలా ఎజ్యూమ్ చేసుకోవడం అని చెప్పేసి. అందువల్ల ఏం చేస్తామంటే దీన్ని మనం ఏ మెథడ్ ఉపయోగించేస్తాము? కాంట్రాపాజిటివ్ మెథడ్ ఉపయోగించి చేస్తాం. సో ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఎజ్యూమ్ దట్ √2 ఈజ్ నాట్ ఇర్రేషనల్ కాదు అనుకుందాం. దట్ ఈస్ అంటే ఏంటి? రేషనల్. ఇర్రేషనల్ కాదంటే అర్థం ఏంటి? రేషనల్. ఓకే, దెన్ మరి రేషనల్ అయిందంటే ఎలా రాస్తాం √2ని? దెన్ √2 ఈజ్ ఈక్వల్స్ టు a/b వేర్ a, b ఆర్ అయితే పాజిటివ్ ఇంటిజర్స్ z ప్లస్ a, b ఆర్ కోప్రైమ్ అండ్ b నాట్ ఈక్వల్స్ టు 0. ఈ 3 కండిషన్స్ రావాలి. 3 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఏబీలో ఇంటీజర్స్ అవ్వాలి, a, b ఆర్ కోప్రైమ్ అవ్వాలి, b నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. కోప్రైమ్ అంటే ఏంటి? ఇప్పుడు రేషనల్ అన్నాం కదా, ఏదైనా నెంబర్ మనం 4/8 అని రాసామనుకోండి, ఇంక దీన్ని ఇలా ఉంచకూడదు. అని ఏం చేయాలంటే సింప్లిఫైడ్ ఫామ్లో తీసుకురావాలి. అంటే ఏంటి? సింప్లిఫైడ్ ఫామ్లో తీసుకురావడం అంటే అర్థం ఏంటి? ఇది p ఇది q కదా, అంటే రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు. అంటే హెచ్సిఎఫ్ అనేది ఒకటి అవుతుంది, వాటిలే మనం కోప్రైమ్ అంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ 3/8 తీసుకున్నాం అనుకోండి, రెండింటికి 3కి 8కి కామన్ ఫ్యాక్టర్ ఉంటుందా? ఉండదు. సో ఇదన్నమాట కాన్సెప్ట్. 3 ఉంటాయి కండిషన్ సాటిస్ఫై చేయాలి. పాజిటివ్ ఇంటిజర్స్ అవ్వాలి, ఏ కామ బి కోప్రైమ్ అవ్వాలి, బి నాట్ ఈక్వల్స్ టు 0. ఈ బి నాట్ ఈక్వల్ 0 అనేది ఇక్కడ కూడా రాసుకోవచ్చు మీరు. ఓకే, దెన్ దిస్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లై చేసేయండి. √2 ఇంటూ బి ఈక్వల్స్ టు ఏ. ఇప్పుడు స్క్వేర్ చేయండి. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? √2b హోల్ స్క్వేర్ అంటే 2b² ఈక్వల్స్ టు a². √2 హోల్ స్క్వేర్ అంటే 2, bకి స్క్వేర్ b², aకి స్క్వేర్ a². ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సిన్స్ ఈ 2b² 2 డివైడ్ చేస్తుందా లేదా? 2 ఇంటూ వచ్చింది కదమ్మా, ఏదైనా నెంబర్ సమ్ 2 ఇంటూ x ఫామ్లో ఉంది, కొంత 2 టేబుల్ వస్తుంది కదా. సో ఇక్కడ 2 ఇంటూ 2b² ఉంది కాబట్టి, 2 ఇంటూ b² ఉంది కాబట్టి, సిన్స్ 2 డివైడ్స్ 2b², కామా 2 డివైడ్స్ a². ఈ రెండు ఈక్వలే కదా. 2b² డివైడ్ చేస్తుందంటే a² డివైడ్ చేస్తున్నట్టే. దిస్ ఇంప్లైస్ 2 డివైడ్స్ a. దీనికి ముందు థియరమ్ అని రాశాను కదా, ఇఫ్ p డివైడ్స్ a² దెన్ p డివైడ్స్ a అన్నాం కదా. అక్కడ p అంటే 2 అనమాట. సో 2 డివైడ్స్ a అయింది. ఏమైంది? 2 డివైడ్స్ a. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అంటే అర్థం లేకపోతే 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ a. 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ a. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. 2 ఫ్యాక్టర్ అయిందని అర్థం. నౌ సో సిన్స్ 2 డివైడ్స్ a, ఏని ఎలా రాయొచ్చు అంటే 2 డివైడ్స్ a చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 డివైడ్స్ 10 అవుతుందా లేదా? 2 డివైడ్స్ 10 అవుతుందంటే అర్థం ఏంటి? 2 టేబుల్లో 10 వస్తుందని అర్థం. అంటే 2ని ఏదో ఒక నెంబర్ చేత మల్టిప్లై చేస్తే 10 రావాలి. అంటే 2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 10. అలాగే 2 డివైడ్స్ 30 అంటామా? ఎందువల్ల? 2 టేబుల్లో 13 వస్తుంది. 2 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ 30 కాబట్టి. అలాగే 2 టేబుల్లో ఏ వస్తుంది కాబట్టి, అంటే అర్థం 2ని ఏదో ఒక నెంబర్ చేత మల్టిప్లై చేస్తే ఏ రావాలి. ఓకే, సిన్స్ 2 డివైడ్స్ ఏ ఎలా రాస్తాము? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2c ఫ్రమ్ సమ్ c. ఫ్రమ్ సమ్ c. ఏంటి? c బిలాంగ్స్ టు z. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ a ఈజ్ ఈక్వల్ 2cని ఈక్వేషన్ నెంబర్, దీన్ని 1 అనుకుందాము, దీన్ని 2 అనుకుందాం. ఓకే, సో సబ్స్టిట్యూట్ a ఈజ్ ఈక్వల్స్ టు 2c ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. a ఈజ్ ఈక్వల్ 2c ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఇది ఇక్కడ కట్ చేసేసి ఇక్కడ రాస్తాను. కామా b నాట్ ఈక్వల్స్ టు 0. a ఈజ్ ఈక్వల్ 2c ఇంత సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 1లో 2b² ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ 2c వేయండి. 2c హోల్ స్క్వేర్ అంటే 4c². సో 2b² ఈజ్ ఈక్వల్ 4c². అప్పుడు b² ఏమవుతుంది? 2c² అవుతుంది. Again, now 2 divides 2c² implies 2 divides, చూడండి 2 ఇంటూ c² ఉంది కదా, అంటే 2 టేబుల్ వస్తున్నట్టే కదా అర్థం. 2 డివైడ్స్ 2c², 2 డివైడ్స్ b². రెండు ఈక్వలే కదా. 2c² డివైడ్ చేస్తుందంటే ఇప్పుడు b² కూడా డివైడ్ చేయాలి. మళ్ళీ 2 డివైడ్స్ b² కాబట్టి 2 డివైడ్స్ b బై నోన్ థియరం. మీ థియరం రాయనక్కర్లేదు, బై నోన్ థియరం అని రాస్తే చాలు. ఓకే, చూడండి దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సారీ, ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ నెంబర్ 2లో ఏం చెప్తున్నామమ్మా? 2 డివైడ్స్ b అంటే ఏంటంటే చూద్దాం సరే. దట్ ఈస్ 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ b. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. 2లో ఏమంటున్నాము? 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ a. 3లో ఏమంటున్నాం? 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ b. అంటే ఏంటి? ఫ్రమ్ 2 and 3 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ a and b. రెండిటికీ ఫ్యాక్టర్ అని వచ్చింది. బట్ రెండిటికి ఫ్యాక్టర్ కాదు కదా. ఏ కామ బీలు ఏమన్నాము? కోప్రేమ్ అన్నాము కదా. కోప్రేమ్ అంటే కామన్ ఫ్యాక్టర్ అని ఉంటుందా? సో
but a comma b are co-prime. So our assumption is ఏది అజ్యూమ్ చేసుకున్నాము, అజ్యూమ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అనుకున్నా కదా, నాట్ ఇర్రేషనల్ అనుకున్నా కదా, ఇది మనకి కాంట్రాస్ట్ అనమాట. సో అవర్ assumption that root 2 is not irrational is wrong. Hence root 2 is irrational. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. షో దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. సో ఇర్రేషనల్ కాదు అనుకున్నాము అంటే ఏమవ్వాలి అప్పుడు, అజ్యూమ్ దట్ రూట్ 2 ఈజ్ నాట్ ఇర్రేషనల్, దట్ ఈజ్ రేషనల్. రేషనల్ అంటే అర్థం ఏంటి, ఏ ఫామ్లో ఉండాలి, ఏ బై బి ఫామ్లో ఉండాలి, వేర్ ఏ కమ బి ఆర్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్, బి నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఏ కమ బి ఆర్ కోప్రైమ్. ఈ 3 కండిషన్స్ కంపల్సరీగా రాయాలి. 3 రాస్తాం, 3 కండిషన్స్. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేసాము, రూట్ 2 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చింది. ఇప్పుడు స్క్వేర్ చేసాము, స్క్వేర్ చేస్తే 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ వచ్చింది. నౌ 2 డివైడ్స్ పని చేద్దాం. నౌ 2 డివైడ్స్ 2b స్క్వేర్ ఇంప్లైస్ 2 డివైడ్స్ ఏ స్క్వేర్, రెండు ఈక్వల్. దీన్ని ఏమో 2 డివైడ్ చేస్తుంది, దేర్ఫోర్ దీన్ని కూడా డివైడ్ చేయాలి. నౌ 2 డివైడ్స్ 2b స్క్వేర్ ఇంప్లైస్ 2 డివైడ్స్ ఏ స్క్వేర్. 2 డివైడ్స్ ఏ స్క్వేర్ కాబట్టి 2 డివైడ్స్ ఏ. 2 డివైడ్స్ అంటే అర్థం ఏంటి, 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అనుకున్నాం. దీన్ని ఎలా ఉంచుతాం, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. అలాగే ఇప్పుడు సిన్స్ 2 డివైడ్స్ ఏ ఈజ్ ఈక్వల్ 2c ఫర్ సమ్ c బిలాంగ్స్ టు z, ఇదేంటి డివిజిబిలిటీ రూల్. ఓకే అంటే అర్థం ఏంటి, 2 టేబుల్లో ఏ వస్తుంది. సిన్స్ 2 డివైడ్స్ ఏ ఈజ్ ఈక్వల్ అంటే 2 టేబుల్లో ఏ వస్తుంది అంటే 2ని ఏదో నెంబర్ చేసి మల్టిప్లై చేస్తే అది c రావాలి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2c ఫర్ సమ్ c బిలాంగ్స్ టు z. నా ఇప్పుడు ఏం చేస్తాం, సబ్స్టిట్యూట్ ఏ ఈజ్ ఈక్వల్ 2c ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అంటే ఏలో ఏదో 2c వేయాలి. సో 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2c హోల్ స్క్వేర్ అయింది అంటే 4c స్క్వేర్. సో 2 క్యాన్సిల్ చేస్తే b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్ వచ్చింది. మళ్ళీ నా 2 డివైడ్స్ 2c స్క్వేర్, 2c స్క్వేర్ డివైడ్ చేస్తుందంటే b స్క్వేర్ డివైడ్ చేస్తుంది. b స్క్వేర్ డివైడ్ చేస్తుందంటే b డివైడ్ చేస్తుంది. సో 2 డివైడ్స్ b, 2 డివైడ్స్ b అంటే 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ b. బట్ ఏమంటున్నాము, 2లో ఏమో 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అంటున్నాము, ఈక్వేషన్ నెంబర్ 3లో 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ b అంటున్నాం. అంటే 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ ఏ అండ్ b అంటే కామన్ ఫ్యాక్టర్ అంటున్నాం. అంటే ఏంటి, దట్ ఈస్ కామన్ ఫ్యాక్టర్. బట్ ఏ కామ్ బిఆర్ ఏమంటున్నాం, కోప్రైమ్ అంటాం. కోప్రైమ్ అయినప్పుడు కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. సో ఇదేమవుతుంది, కాంట్రాడిక్షన్ వస్తుంది. సో అవర్ అజంప్షన్ దట్ రూట్ 2 ఈజ్ నాట్ ఇర్రేషనల్ ఈజ్ రాంగ్. దేర్ఫోర్ రూట్ 2 అనేది ఏమవ్వాలి, కంపల్సరీగా ఇర్రేషనల్ అవ్వాలి. ఓకే, దిస్ ఈజ్ కాంట్రాడిక్షన్ అని రాద్దాం. ఓకే, సో మీరు ఈ విధంగా రూట్ 2 ప్లేస్లో రూట్ 3, రూట్ 5, రూట్ 7 అలాగనమాట ఆ నెంబర్స్ అన్నిటి కూడా మీరు చేయొచ్చు. సో ఎక్సర్సైజ్ ఇలాంటి సమ్ ఒకటి ఉంది, రూట్ 5 ఉంది, దీనిలాగా చేయండి. ఇక్కడ ఏం లేదు, జస్ట్ 2 ప్లేస్లో 5 రాసేయడమే. ఓకే, వెరీ ఇంపార్టెంట్ సమ్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా, ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.4 ఇందులో 5 సమ్స్ ఉన్నాయి. సమ్ ఏంటంటే ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, ఏంటి 1/√2. సో 1/√2 ఉంది కదా, దీన్ని రేషనలైజ్ చేద్దాం. దీన్ని ఎలా రాస్తాం, 1/√2 ఇంటూ √2/√2 ఎంత వస్తుంది, ఇక్కడ 1/2 ఇంటూ √2 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి. సో ఎప్పట్లాగే అజ్యూమ్ దట్ ఇట్ ఈజ్ నాట్ రేషనల్. సపోజ్ ఇట్ ఈస్ రేషనల్, నాట్ ఇర్రేషనల్ అన్న ఒకటే, రేషనల్ అన్న ఒకటే. సో దెన్ ఎలా రాస్తాము, 1/2 ఇంటూ √2 ఈక్వల్స్ టు a/b అని రాస్తాం. దిస్ ఇంప్లైస్ √2 ఏమవుతుంది, 2 అవతల తీసుకెళ్ళిపోండి, 2a/b అవుతుంది. 2a/b చూడండి, రైట్ సైడ్ ఏముందో చూడండి. 2 ఏంటి, ఇంటీజర్, ఏ ఇంటీజర్. ఇక్కడ రాద్దాం, a కామా b బిలాంగ్స్ టు z, b నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ a కామా b ఆర్ కంపల్సరీగా రాయాలి, కోప్రైమ్ ఆర్ కోప్రైమ్. ఇప్పుడు చూడండి, 2 ఇంటీజరు, ఏ ఇంటీజరు అంటే న్యూమరేటర్లో ఏంటుంది, ఇంటీజరు, b ఈజ్ ఇంటీజర్. సో ఇంటీజర్ బై ఇంటీజర్ అంటే p/q ఫామ్లో ఉంది. అంటే రైట్ సైడ్ ఏమవుతుంది, నెంబరు, లెఫ్ట్ సైడ్ ఏముంది, √2 ఇర్రేషనల్ ప్రూవ్ చేసాం కదా, అంటే ఒక రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. ఓకే, సో చూద్దాం. సిన్స్ a కామా b ఆర్ ఇంటీజర్స్
2a/b is rational. 2a/b is rational. This implies 2a/b అంటే ఏంటి? √2. √2 is ఏమవుతుంది? rational. But √2 is rational ఏంటి? √2 irrational కదా. This is contradiction. దేని కాంట్రడిక్షన్? అవర్ అజంప్షన్కి. therefore 1/√2 is irrational. 1/2 is irrational. అర్థమైందమ్మా? దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. √3 + √5. మళ్ళీ assume that √3 + √5 is not irrational అంటే rational. దెన్ ఏం రాస్తాము? √3 + √5 ఈక్వల్స్ టు a/b, మళ్ళీ వేర్ a, b బిలాంగ్స్ టు z, b నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ a, b ఆర్ కోప్రైమ్. ఓకే. సో నౌ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ చేసేయండి. దీనికి స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. √3 + √5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ చేస్తే a²/b². a²/b². దిస్ ఇంప్లైస్ a + b హోల్ స్క్వేర్. ఎక్స్పెండ్ చేసేయండి. √3 హోల్ స్క్వేర్ ప్లస్ √5 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2 × √3 × √5 ఈక్వల్స్ టు a²/b². ఓకే. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయండి. 3 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయండి. 5 ప్లస్ 2 × √3 × √5 √15 ఈక్వల్స్ టు ఎంత? a²/b². ఓకే. దిస్ ఇంప్లైస్ 3 + 5 8. ఈ +8ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. అంటే 2√15 ఈక్వల్స్ టు a²/b² -8. -8 అయిపోతుందా? ఇక్కడ a, b కోప్రైమ్ను కట్ చేసి పక్కన రాస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. ఓకే. ఇప్పుడు చూడండి. దిస్ ఎంప్లాయిస్ 2√15 ఈక్వల్స్ టు ఎల్సిఎం తీస్తే ఎల్సిఎం b² వస్తుంది. b² ఇక్కడ a² -8b². మీరు 10th క్లాస్కి వచ్చారు కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది. సో a² -8b²/b². దిస్ ఎంప్లాయిస్ ఇక్కడ 2 చూడండి. 2 మల్టిప్లై చేస్తుంది. రైట్ సైడ్ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. సో √15 ఈజ్ ఈక్వల్స్ టు a² -8b²/2b². అగైన్ ఇప్పుడు రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి. a ఇంటీజర్, 8 ఇంటీజర్, b ఇంటీజర్. సో a² -8b² కూడా ఇంటీజరే. నెక్స్ట్ 2b² ఇంటీజర్ అంటే ఇంటీజర్ అంటే p/q ఫామ్లో ఉంది. సో p/q ఫామ్లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? రేషనల్ అవుతుంది. బట్ ఇదేంటి? ఇర్రేషనల్. ఒక ఇర్రేషనల్ నెంబర్ అనేది ఒక రేషనల్ నెంబర్కి ఈక్వల్ కాదు. ఓకే. దేర్ఫోర్ అది కాంట్రడిక్షన్. సో మనకి ఏమనుకున్నాం? ఎజ్యూమ్ చేసుకున్నాం. అంటే ఇది ఎజ్యూమ్షన్ ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. అంటే ఏంటి? రేషనల్ అనుకున్నాం కాబట్టి రేషనల్ రాంగ్ అంటే ఏమవ్వాలి? అప్పుడు ఇర్రేషనల్ అవ్వాలి. అంతే, అయిపోయింది. సో ఈ మ్యాటర్ కొంచెం రాసేద్దాం. ఏంటి? సిన్స్ a, b ఆర్ ఇంటీజర్స్ a² -8b²/2b² ఈజ్ రేషనల్. అంటే రైట్ సైడ్ ఏమైంది? రేషనల్ అయింది. మరి ఇది కూడా అప్పుడు ఏమవ్వాలి? దేర్ఫోర్ √15 ఈజ్ రేషనల్. √15 రేషనల్ అవుతుందా? అవ్వదు. సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. Therefore √15 ఈజ్ ఏమవ్వాలి? ఈజ్ √15 కాంట్రడిక్షన్. దేని కాంట్రడిక్షను? √3 + √5 ఈజ్ రేషనల్ అనుకోవడం కాంట్రడిక్షన్. దేర్ఫోర్ √3 + √5 ఈజ్ ఏంటి? ఇర్రేషనల్. వెరీ ఇంపార్టెంట్. ఓకే.
చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను. దీన్ని ఇర్రేషనల్ అని చెప్పాలి. ఇర్రేషనల్ కాదనుకున్నాం, రేషనల్ అనుకున్నాం. రేషనల్ అంటే ఏంటి? ఏ ఫామ్లో ఉండాలి? a/b ఫామ్లో ఉండాలి. ఈక్వల్ టు a/b అనుకున్నాను. స్క్వేర్ చేశాను. స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది? ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. 3 + 5 + 2√15 = a²/b². 3 + 5 అంటే 8. రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయాను, -8 అయ్యింది. సో 2√15 వచ్చింది. 2√15 = a² - 8b²/b². ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి a, b, 8, 2 అన్నీ కూడా రేషనల్స్ కాబట్టి ఇది ఇంటీజర్స్ కాబట్టి ఇంటీజర్/ఇంటీజర్ రేషనల్ అవుతుంది. అంటే రైట్ సైడ్ ఏముంది? రేషనల్ అయింది. బట్ రైట్ సైడ్ రేషనల్ అయినప్పుడు ఇది కూడా ఏమవ్వాలి? రేషనల్ అవ్వాలి. బట్ అదేంటి? ఇర్రేషనల్. సో ఇదే మన కాంట్రాడిక్షన్. అది రాస్తాం. సిన్స్ a, b ఆర్ ఇంటీజర్స్, దిస్ ఈజ్ ఏ రేషనల్, బట్ దేర్ఫోర్ √15 ఈజ్ రేషనల్. దిస్ ఈజ్ కాంట్రాడిక్షన్. ఇది రేషనల్ అయింది కాబట్టి ఇది రేషనల్ అని రాస్తాం, బట్ ఇది రేషనల్ కాదు కదా. సో దిస్ ఈజ్ కాంట్రాడిక్షన్. ఎందువల్ల కాంట్రాడిక్షన్ వచ్చింది? √3 + √5 అనేది ఇర్రేషనల్ కాదు అనుకోవడం వల్ల, అంటే రేషనల్ అనుకోవడం వల్ల. సో అప్పుడు ఏమవుతుంది? దిస్ ఈజ్ ఇర్రేషనల్ అనమాట. ఓకే. సో ఈ విధంగా మీకు ఎగ్జాంపుల్ సమ్ ఒకటి ఉంది, ఎగ్జాంపుల్ సమ్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 6 + √2. 6 + √2 అని రాద్దాం. మళ్ళీ అగైన్ assume that 6 + √2 is rational అని అనుకుందాం. దెన్ 6 + √2 ఈజ్ ఈక్వల్స్ టు a/b. మళ్ళీ వేర్ a, b బిలాంగ్స్ టు z, b0 = 0 అండ్ a, b ఆర్ కోప్రైమ్. ఓకే, దిస్ ఇంప్లైస్ 6 అని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. √2 ఈజ్ ఈక్వల్స్ టు a/b - 6. టేక్ LCM. LCM ఈజ్ b. సో a - 6b ఈక్వల్స్ టు √2. అంటే √2 ఈజ్ ఈక్వల్ టు a - 6b/b. మళ్ళీ సేమ్ ప్రాసెస్, పాత కదే. చూడండి, a ఇంటీజరు, b ఇంటీజరు, దేర్ఫోర్ a - 6b ఈజ్ ఇంటీజరు, మళ్ళీ b ఇంటీజరు రేషనల్. అంటే రైట్ సైడ్ ఏముంది మనకి? రేషనల్ ఉంది. సో రెండు ఈక్వల్ కాబట్టి ఇది కూడా ఏమవ్వాలి? రేషనల్ అవ్వాలి. బట్ దిస్ ఈజ్ ఇర్రేషనల్. అంటే ఒక ఇర్రేషనల్ అనేది రేషనల్ ఈక్వల్ అయిపోయింది. దిస్ ఈజ్ కాంట్రాడిక్షన్. ఎందువల్ల కాంట్రాడిక్షన్ వచ్చింది? ఈ విధంగా ఎజ్యూమ్ చేసుకోవడం అని. సో అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ఫోర్ 6 + √2 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పేస్తాం. సో ఎలా రాస్తాం? అగైన్ సిన్స్ a, b ఆర్ ఇంటీజర్స్ a - 6b/b is rational. This implies √2 is rational. √2 rational. So this is contradiction. This is contradiction to our assumption. ఓకే, దేర్ఫోర్ ఏం ఎజ్యూమ్ చేసుకున్నాం? అది జరగకూడదంటే ఏం ఎజ్యూమ్ చేసుకున్నాం? 6 + √2 ఈజ్ రేషనల్ అని ఎజ్యూమ్ చేసుకున్నాం. కాదు, దేర్ఫోర్ 6 + √2 ఈజ్ ఇర్రేషనల్. 6 + √2 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, సో చూడండి, ఇది ఈజీనే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. √5 ఈజ్ ఇర్రేషనల్. చెప్పాను కదా, √2 ఇర్రేషనల్ లాగా ఇది √5 ఇర్రేషనల్ చేసుకోవడమే. అంటే ఏం చేస్తాము? √5 కూడా a/b అనుకుంటాము. సేమ్ ఇంకా 2 ప్లేస్లో 5 తీసుకొని చేయడమే, అయిపోయింది. ఇప్పుడు 3 + 2√5 సేమ్ దీనిలాగా అనమాట. 3 + 2√5 కూడా a/b అనుకుంటాము. 3ని రైట్ సైడ్ తీసుకెళ్తాము, 2ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతాం, మళ్ళీ సేమ్ మ్యాటర్ రాస్తాం. ఓకే, ఇది ఎక్సర్సైజ్లో 1.4 ఎక్సర్సైజ్లో ఫస్ట్ సమ్ అనమాట. ఈ సమ్ ఉంది, ఆ సమ్. నెక్స్ట్ ఇది సెకండ్ క్వశ్చన్ చూడండి. అగైన్ √p + √qని ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి. మళ్ళీ ఇర్రేషనల్ కాదనుకుందాం. assume that √p + √q is rational. Then √p + √q is equals to ఏం రాస్తాము? a/b. వేర్ మళ్ళీ సేమ్, వేర్ a, b belongs to z, b0 = 0 and a, b are coprime. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే స్క్వేర్ చేసేద్దాం. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. √p + √q హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a²
బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ రూట్ పి హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూట్ క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి అంటే రూట్ పి ఇంటూ రూట్ క్యూ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ది సింప్లెస్ట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పి ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ క్యూ ప్లస్ 2 రూట్ పీ క్యూ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ది సింప్లెస్ పీ ప్లస్ క్యూని అవతల తీసుకెళ్ళిపోండి. 2 రూట్ పీ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ పీ మైనస్ క్యూ. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఇంప్లైస్ 2 రూట్ పీ క్యూ ఈక్వల్స్ టు క్యాల్సియం కడితే ఏ స్క్వేర్ మైనస్ రెండిట్లో మైనస్ కామన్ తీస్తున్నాను ప్లస్ అవుతుంది పీ ప్లస్ క్యూ ఇంటూ ఎంతమ్మా బి స్క్వేర్ బై బి స్క్వేర్. సరే ఎల్సిఎం చెక్ చేసుకోండి. 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఏమవుతుంది మళ్ళీ ఇక్కడ డివైడ్ చేస్తుంది. రూట్ పీ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ పీ ప్లస్ క్యూ ఇంటూ బి స్క్వేర్ బై బి స్క్వేర్. మళ్ళీ జాగ్రత్త చూడండి. ఏ ఇంటీజర్, బి ఇంటీజర్, పి ఇంటీజరు, క్యూ ఇంటీజరు. సో ఇది మొత్తం ఇంటీజర్ అవుతుంది. ఇది మళ్ళీ బి ఇంటీజర్, ఇంటీజర్ బై ఇంటీజర్ రేషనల్. ఇకపోతే ఇది రేషనల్ కాబట్టి ఇది కూడా రేషనల్. బట్ కాంట్రడిక్షన్ సిన్స్ ఏ కామా బి ఆర్ రేషనల్ ఏ స్క్వేర్ మైనస్ పీ ప్లస్ క్యూ ఇంటూ బి స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఆల్సో ఈజ్ రేషనల్. This implies root PQ is rational. రూట్ పీక్యూ అనేది రేషనల్. ఇది ఎప్పుడూ రేషనల్ కాదమ్మా. ఎందువల్లంటే ఇక్కడ పీక్యూలు ఏమన్నాడు మనకి డిస్టింక్ట్ ప్రైమ్స్ అన్నాడు. చెక్ చేసుకోండి ఏమన్నాడు డిస్టింక్ట్ ప్రైమ్స్ తీసుకోండి. 3 7 అప్పుడు ఏమవుతుంది రూట్ 3 ఇంటూ 7 రూట్ పీక్యూ కదా అంటే రూట్ 27. ఇది రేషనల్లా కాదు. ఒక్కొక్కసారి ఇది ఏ కామ బి కో ప్రైమ్ కాకుండా అది ప్రైమ్స్ కాదన్నాడు అనుకోండి అప్పుడు చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లేస్లో 2 బి ప్లేస్లో 8 తీసుకున్నారు అనుకోండి అప్పుడు రూట్ ఏబి అంటే రూట్ 16 2 ఇంటూ 8 16 అంటే 4. ఈ కేసులో ఫెయిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏ కామ బిలు ప్రైమ్ అన్నాడు కాబట్టి రూట్ ఏబి కంపల్సరీగా ఇర్రేషనల్ అవుతుంది. ఇదే ఇర్రేషనల్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఏ అందుకే పీ కామ క్యూలు ప్రైమ్ అని ఇచ్చారనమాట. సో వెన్ ఎవర్ పీ కామ క్యూ ఆర్ ప్రైమ్ రూట్ పీ క్యూ ఈజ్ వాట్ ఇర్రేషనల్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమని ఇచ్చాడు ఏమని వచ్చింది మనకి రేషనల్ వచ్చింది. సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. ఎందువల్ల దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. దిస్ ఈజ్ ఎందువల్ల అంటే ఇర్రేషనల్ కాబట్టి. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఏం విజయం చేసుకున్నాము రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఈజ్ రేషనల్. దేర్ఫోర్ రూట్ పీ ప్లస్ రూట్ క్యూ రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఈజ్ ఏంటి ఇర్రేషనల్. ఈ సమ్ అనే దాంట్లో పీ కామ క్యూ ప్రైమ్ అని ఇవ్వకపోతే ఇది రాంగ్ అవుతుంది. పీ కామ క్యూలు ప్రైమ్ అయ్యాయి కాబట్టే రూట్ పీ క్యూ అనేది మన ఇర్రేషనల్ అవుతుంది. బట్ ఇక్కడ చేసుకుంటూ వస్తే రూట్ పీ క్యూ అనేది రేషనల్ అయింది. ఓకే, అది. సో దీంతో 1.4 ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందమ్మా. సో మీ అందరికీ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. దీని ముందు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సేమ్ సమ్స్ ఎలాంటివి ఉన్నాయి. సో ఇదంతా దేనికి సంబంధించింది ఇర్రేషనల్ కాన్సెప్ట్ సంబంధించింది అనమాట. సో మీ అందరికీ ఈ క్లాస్ నచ్చినట్టుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.